మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు మన స్వప్న శ్రీనివాస్ గారికి సీటు ఇవ్వడం అనేది మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. వారు ఎందుకంటే గొప్ప సామాజిక ఉద్యమకారులు మరియు సేవా తత్పరులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప బీసీ ఉద్యమ నాయకులు. వారు గత 15 సంవత్సరాల నుండి మన కాలనీతో పాటు మంచిర్యాల పట్టణంలో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు కరోనా సమయంలో కూడా ఎన్నో అమూల్యమైన సేవలను అందించి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మన కాలనీలో జరుగుతున్నటువంటి పచ్చదనం, పరిశుభ్రత, చెట్లు పెంపే కార్యక్రమానికి కానీ అదే విధంగా అనేక కార్యక్రమాలకు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మా వికాస్ నగర్ కాలనీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందించడం జరిగింది. అదేవిధంగా మా వికాస్ నగర్ కాలనీవాసుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి గుడి నిర్మాణంలో మరియు నిర్మాణం తర్వాత మా యొక్క వికాస్ నగర్ గుడి వద్ద జరిగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గౌరవ స్వప్న నీలి శ్రీనివాస్ గారు వేల రూపాయలు ఇచ్చి అక్కడ ప్రతి సంవత్సరం జరిగేటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలకు కానీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో కానీ నేను ఒక ఫోన్ చేయంగానే అన్నగారు లేదనకుండా మాకు ప్రతి సంవత్సరం అన్నదానం చేసేది. మరియు ఇతర ఆర్థిక సహకారాలు కూడా అన్నగారి సహాయంతో మా యొక్క కాలనీ లోపల అన్ని రకాల కార్యక్రమాలను వీరి యొక్క ఈ పుణ్య దంపతుల యొక్క సహకారంతో మేము చేసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి కాలనీ ఈ ఎన్నికల్లో కూడా మా కాలనీ తరపున మా గౌరవ అధ్యక్షులు శ్రీ మల్లెత్తుల గట్టయ్య యాదవ్ గారు మరియు మా గౌరవ అధ్యక్షులు, మా కాలనీ కమిటీ సభ్యులు, పెద్దలు అందరూ కూడా, ఎందుకంటే ఒక సామాజిక ఉద్యమకారుడు 10 సంవత్సరాల నుంచి మన కాలనీలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా నీలి శ్రీనివాస్ గారికి మనం అందరం కూడా ముందుండి నడిపించి వారిని గెలిపించాలని మా కాలనీ పెద్దలందరూ కూడా నిర్ణయించారు. అదేవిధంగా ప్రతిరోజు 15 రోజుల నుంచి మా కాలనీలో సంపూర్ణ సహకారం అందించి మన కాలనీ వాసులు అందరూ కూడా ఈ యొక్క నీలి స్వప్న శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇదే యొక్క ప్రేమాభిమానాలను మా యొక్క కాలనీకి సమస్యలు మీటింగ్ పెట్టినప్పుడు కూడా మా పెద్దలందరూ కూడా సోము సీనన్న గారికి చెప్పిండ్రు. ముఖ్యంగా మా దేవాలయానికి ఒక ముందర షెడ్ వేయించమని చెప్పినారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి నాలీలు మరియు రోడ్ల సమస్యలు పెద్దగా ఏమీ లేవు. దాదాపు షెడ్డు కానీ మన షెడ్ వేయించాలని చెప్పినాము. అన్నగారు కూడా చేస్తా అన్నారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్ సమస్య, ముఖ్యంగా 80 ఫీట్ల రోడ్డు అనేది చాలా సమస్యగా ఉంది. మా వికాస్ నగర్ కాలనీలో మా యొక్క దేవాలయం రోడ్డు 80 ఫీట్ల రోడ్డు ఇప్పుడు దాదాపు 60-70 ఫీట్లు ఉంది. ఆ రోడ్డు తోటి వర్షాకాలం ఈ వికాస్ నగర్ కాలనీ వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా చాలాసార్లు పోయిన ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లడం జరిగింది. కానీ మా సమస్య అనేది ఇప్పటి వరకు తీరలేదు. గౌరవ పెద్దలు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క మెయిన్ రోడ్డును అంటే దేవాలయం రోడ్డును తార్ రోడ్డుగా మార్చడానికి ప్రయత్నం చేయాలని అన్నగారికి మా కాలనీ తరఫున సవినంగా వినయించుకుంటున్నాము. టైం ఎక్కువ లేదు. అన్నగారు నీలి శ్రీనివాస్ గారు గొప్ప ఉద్యమ కార్యకర్త కాబట్టి మన కాలనీ వాసుల ఆకాంక్షలన్నీ నెరవేరి భవిష్యత్తు లోపల ఇంకా మంచి ఉన్నత స్థానానికి ఎదిగి మన మంచిర్యాల జిల్లా ప్రజలకు సేవ చేసే విధంగా ఎదగాలని మా యొక్క కాలనీ కమిటీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ వారు అభివృద్ధి చెందాలని, వ్యాపార రంగంలో కూడా సేవా రంగంలో కూడా అభివృద్ధి చెంది మన కాలనీని మంచిర్యాలలో ఉన్నటువంటి 60 డివిజన్ల లోపల ఉత్తమమైన కాలనీగా తీర్చిదిద్దాలని మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో మంచి
ఉన్నత పదవులు అలంకరించి ముఖ్యంగా మా సోదరిమణికి చాలా, ఎందుకంటే మా సీనన్న మా అక్కగారికి కొంచెం ఇబ్బంది పెట్టిండు. ఎందుకంటే అక్కగారికి వాస్తవానికి అంటే ఇంట్రెస్టు సామాజిక సేవా కార్యక్రమాలన్నా కూడా ఇంట్రెస్టు. అక్కగారి కూడా తమ యొక్క ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తూ మా అందరికీ సేవ చేయాలని, భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటూ